మీ కో స్టార్స్ అందరిలో మీకు ఎక్కువగా సినిమాలు మంచి మోస్ట్ ఫన్ ఫిల్మ్స్ యూ డన్ విత్ చంద్రమోహన్ గారు కదా? యా. సో బట్ ఆ తర్వాత మీ అసోసియేషన్ కంటిన్యూ అయిందా? ఇప్పుడు చంద్రమోహన్ గారు ఇప్పుడు కూడా ఎప్పుడైనా చేసినా ఫోన్ చేస్తుంటారు ఆయన. యా, చంద్రమోహన్ గారు చాలా అంటే చాలా సినిమాలు చేసాము. అందరూ ఆయనతో హీరోయిన్గా, ఆయన సినిమాలో ఆయన పక్కన హీరోయిన్గా యాక్ట్ చేస్తేనే పెద్ద హీరోయిన్లు అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉండేది. సో ఐ డిడ్ వండర్ఫుల్ మూవీస్, అమేజింగ్ ఫిల్మ్స్ విత్ హిమ్. సో మోస్ట్ ఆఫ్ మై హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. నేను తీసిన చాలా మంచి సినిమా, అంటే చాలా పేరు వచ్చి గొప్ప సినిమా, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్గా అందరూ క్రిటిక్స్ ఫీల్ అయ్యేది కలికాలం. దట్ ఆల్సో చంద్రమోహన్ గారు ఉన్నారు. సో అవి అసలు మా ఇద్దరు యాక్ట్ చేసినట్టే ఉండదు, మాట్లాడుకున్నట్టు ఉంటుంది సరదాగా. అది ఇట్ యూస్ టు యునో కరెక్ట్గా ఉండేది మా ఇద్దరికి. పేరు కూడా బాగుండేది అప్పుడు బిగినింగ్ డేస్లో. అట్లా దాని తర్వాత దెన్ ఐ కంటిన్యూ విత్ అలా చూస్తే మీరు చాలా మందితో జెల్ అయిపోతారు. యాక్చువల్లీ ఐ థింక్ వెదర్ ఇట్స్ యువర్ ప్రెజెన్స్ ఆర్ ద కాంబినేషన్ కెమిస్ట్రీ అందరితో వర్కౌట్. కృష్ణరాజు గారితో అసలు వీళ్ళిద్దరూ ఏదో చెప్పి పెట్టినట్టు, అసలు ఇంతే ఇట్లా అంటే అంత న్యాచురల్గా ఉండేది కృష్ణరాజు గారితో. సో అలా మంచి సినిమాలు కృష్ణరాజు గారితో కూడా బ్రహ్మాండమైన పిక్చర్లు చేశాను. మురళీమోహన్ గారితో చేశాను. మోహన్ బాబు గారు ఓన్ మూవీస్, ఆయన ఓన్ ప్రొడక్షన్లో కూడా చేశాను. మేము ఇద్దరం కూడా మంచి గ్రో ప్రైస్ 300 days పైన, 1 year పైన. సో దే ఆర్ సో మెనీ మూవీస్ ఆల్ ద. అండ్ ఎక్కువ పిక్చర్ చేసింది ఈయన శోభన్ బాబు గారు. ఆయన పక్కన ఎక్కువ హీరోయిన్గా చేసింది నేనే. శోభన్ బాబు గారిని ఇన్ రియల్ లైఫ్ చాలా మంది చూడలేదు ఈ తరం జనరేషన్ వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నేను జర్నలిస్ట్ అయిన నాకు కూడా చూసే అవకాశం కలగలేదు. ఈజ్ ఈ సో హ్యాండ్సమ్? వెరీ హ్యాండ్సమ్. అంటే ఇన్ పర్సన్ యా, వెరీ హ్యాండ్సమ్. లైక్ అఫ్ కోర్స్ కృష్ణ గారు కూడా వెరీ హ్యాండ్సమ్. నేను కృష్ణ గారు భయంకరమైన ఫ్యాన్. యా, కృష్ణ గారు ఆల్సో వెరీ హ్యాండ్సమ్ స్టిల్. ఇప్పుడు కూడా ఆయన గ్లో. శోభన్ బాబు గారు ఇస్ వెరీ. కృష్ణ గారు తక్కువ మాట్లాడతారు, ఈజ్ హ్యాండ్సమ్ బట్ తక్కువగా మాట్లాడతారు. శోభన్ బాబు గారు ఆయన హ్యాండ్సమ్, ఆయన చార్మింగ్ అంటే అంతే. హీ నోస్ హౌ టు స్పీక్ టు అ ఉమెన్. ఓ రియలీ? సో అందరూ దే రియలీ లుక్ అప్ టు హిమ్. హీరోయిన్స్ అంటే ఎంత వరకు అంటే దే గో అండ్ షేర్ ఆల్ దర్ ప్రాబ్లమ్స్ టు హిమ్. అందరు హీరోయిన్స్, మా ఇట్లా జరిగిందండి, మా ఇంట్లో ఇట్లా అన్నారండి, మా అమ్మ ఇట్లా అన్నారు, మా నాన్న ఇట్లా అన్నారండి, మై బాయ్ ఫ్రెండ్ అని ఆయన ఒక్కసారి వచ్చి చెప్పాడు. ఏంటి అందరూ వచ్చి బాయ్ ఫ్రెండ్ అని నా దగ్గర చెప్తే నేను కదా మీ హీరో నేనంటే ఫీల్ అవుతాను. జోక్ సార్. పొద్దున్న చూస్తే అక్కడెక్కడో షూటింగ్, ఆ అమ్మాయి హీరోయిన్ వచ్చింది, ఏదో నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా అండి అట్లా అనింది. ఇంతకుముందు ఏదో బాయ్ ఫ్రెండ్ అని, మీ బాయ్ ఫ్రెండ్ గొడవలేంటి అసలు అందరూ ఆయనకే చెప్పేవారు. ఎవ్రీబడి యూస్ టు షేర్. అంత పర్సనల్ లెవెల్లో మాట్లాడేవాడు. యూస్ టు మేక్ దెమ్ సో కంఫర్టబుల్. అంటే అంత కంఫర్ట్ ఇచ్చేవారు. యూస్ టు గివ్ గుడ్ అడ్వైస్ అండ్ వెరీ నైస్. For more videos, subscribe iDream.